హరి యెహోవా నా బలమాయదమైనది నీ మాట పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. 18వ కీర్తన 39వ వచనం మళ్ళీ చదువుతున్నా. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, క్లుప్తమైన సందేశము, వాస్తవాలను మనం ఒకసారి సింహావలోకనం చేద్దాం. ఒకసారి మళ్ళీ వాస్తవాలను మళ్ళీ పునర్దర్శనం చేద్దాం. వాస్తవాలను మనం ఒకసారి రివైజ్ చేద్దాం, రివిజన్ చేద్దాం. ఈ లోకములో యెహోవా దేవుడు అనబడిన ఎలోహిం దేవుడు, శ్రద్ధగా వినాలి. 10 నిమిషాలు 12 నిమిషాలు మాట్లాడతానంతే. యెహోవా దేవుడు లేక ఎలోహిం దేవుడు అనగా బైబిల్లో ప్రత్యక్షమవుతున్న దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేది ఎవ్వరూ కాదనలేని, తిరుగులేని వాస్తవం. బైబిల్ ఖరాఖండిగా ఈ మాట ప్రకటిస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనంలో మీరు చూస్తే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడు. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని స్పష్టంగా బైబిల్లో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ లోకములో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నారు. దేవుళ్ళు ఎందరో ఉన్నారు అనడం లేదు. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు, పూజలు అందుకునేవారు ఎందరో ఉన్నారు. 1 కొరింథీ 8వ అధ్యాయం 5వ వచనం, దేవతలు అనబడిన వారును అని బైబిల్ ఒప్పుకుంటుంది. దేవతలు అనబడినవారు, ప్రభువులు అనబడినవారు అనబడుచున్నారు, అంతేగాని దేవతలు కాదు, ప్రభువులు కాదు. అనబడినవారు అనేక మంది ఉన్నను ఆకాశమందు మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నిమిత్తం మనమందరం ఉన్నాం. ఇంకా మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. బైబిల్ చాలా ఖచ్చితంగా చెబుతుంది. దేవుడు అనే 3 అక్షరాల మాటకు అర్థం యేసుక్రీస్తు ప్రభు అని అర్థం. యేసే దేవుడు, ఇది ఏదో ఆషామాషి ముచ్చట కాదు. ఇక్కడ గ్రహించకపోతే, ఈ జీవిత కాలంలో ఒప్పుకోకపోతే, ఈ భూమి మీద ఎవ్వరూ పర్మనెంట్గా ఉండరు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరికి ఈ లోకం పర్మనెంట్ కాదు.
ఒకనాటికి దేవుడు నిర్ణయించిన దినాన ఎవరైనా కన్ను మూసి ఆఖరి శ్వాస విడిచి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి వెళ్ళవలసిందే, తప్పకుండా వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ సత్యాన్ని ఇప్పుడు అంగీకరించకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరు అరక్షణం, ద నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ వాళ్ళు నమ్ముతారు. ఇదే మాట నమ్ముతారు. రే 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 ఎంత పొరపాటు అయిపోయిందిరా, దేవుడంటే యేసేరోయ్, ఇంకెవరు కాదురా, మనం ఏదేదో భ్రమల్లో బ్రతికాం. ఎన్ని ఆధారాలున్నా, ఎన్ని నిరూపణలు, ఎన్ని రుజువులున్నా మనం మొండిగా మూర్ఖించి కళ్ళు మూసుకొని అడ్డంగా వాదించాం, వితండవాదాలు చేశాము. ఎంత పని అయిపోయిందిరా, మనం కూర్చున్న కొమ్మనే మనం నరుక్కున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక్క ఛాన్స్ ఎవరైనా ఇస్తే ఎంత బాగుండు. సత్యమేదో ఇప్పుడు తెలిసింది, సత్య దేవుడెవరో ఇప్పుడు తెలిసింది. ఒక్క ఛాన్స్ ఎవరైనా ఇస్తే బాగుండు అనుకుంటారు. అలా అనుకుంటూనే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. యేసే దేవుడు, ఈ మాట భూమి మీదనైనా ఒప్పుకోవాలి. భూమి మీద ఒప్పుకోకపోయినా సరే ఈ భూలోకాన్ని విడిచిన తర్వాతనైనా 100% షూర్గా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునే మాట. అందరూ ఈ లోకాన్ని వదిలేక ఏదైతే నమ్ముతారో దాన్నే మేము ఈ లోకంలో చెబుతున్నాం. అదే క్రీస్తు సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా దేవుడు మరి అంత సుప్రీం సెల్ఫ్ ఉన్నాడు కదా. ఆయన సర్వాధికారి, సర్వవ్యాపి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. అటువంటి సర్వాధికారి, సర్వోన్నతుడైన ఆ మహాదేవుడు మన కన్న తండ్రి అయి ఉండగా ఇక పోరాటం దేనికి? శ్రమలెందుకు? తలపెట్టిన మన పనులకు ఆటంకాలెందుకు? నిరాశ నిస్పృహలెందుకు? పనులు ఆలస్యంగా అవడం ఎందుకు? మన దేవుడు సర్వశక్తిమంతుడైనప్పుడు మన బ్రతుకులు ఉండవలసినంత సుఖంగా ఎందుకు లేవు? ఇది ప్రశ్న. ఒక మాట గమనించాలి. దేవుడు సర్వాధికారి అన్న విషయం వాస్తవమే, కానీ ఆ వాస్తవం ఇంకా విశ్వంలో డిస్ప్యూట్లో ఉంది. దట్ ఈజ్ అ డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. నువ్వు దేవుడివి కావు పోవయ్యా, నువ్వు కాదు, అసలు నేనే దేవుడను, నీకంటే నేనే ఉన్నతుడను అని విర్రవీగుచున్న ఒక దుర్మార్గపు శక్తి ఈ విశ్వంలో ఉన్నది. వాడి పేరే లూసిఫరు, సైతాను, దయ్యాల రాజువాడు, నాశనకర్త. దయచేసి యెషయా గ్రంథము 14వ అధ్యాయం ఒకడున్నాడు. వాడు అనుకున్నాడట, 12 నుండి చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, నేను మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును.
అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. తర్వాత ఏమైంది? పాతాళమునకు నరకములో ఒక మూలకు పడద్రోయబడితివి. వాడున్నాడు, దేవుని మీద తిరుగుబాటు చేసిన ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడు దేవుడు కాడు, కానీ నేనే దేవుణ్ణి అనుకుంటాడు వాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము దయచేసి 2వ వచనం చూడండి. తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. ఏమండి, దేవుడు ఎలాగ ఆలోచించాలో వాడు అలాగ ఆలోచిస్తాడట. దేవుడు కాదు వాడు, సృష్టింపబడిన వాడే, కానీ నేనే దేవుణ్ణి అనుకుంటాడు. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును. ఈ భూమి సృష్టింపబడక ముందు ఈ బ్రహ్మాండములో, ఈ విశ్వంలో ఈ భూమి లాంటి లోకాలు, భూమి లాంటి ప్రపంచాలు, ఇంకా ఉన్నతమైన మహిమ కలిగిన అద్భుతమైన జీవులు కలిగిన ప్రపంచాలు, మనము లెక్కించలేనన్ని కోటాను కోట్లున్నవి. ఈ మాట మీరు జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోవాలి. లెక్కలు ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పా. ప్రియులారా, అబ్రహామును పిలిచి దేవుడు అన్నాడు, నీకు చేతనైతే నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు. నీకు చేతనైతే నక్షత్రాలు లెక్క పెట్ట, అంటే నీకు చేత కాదు అని అర్థం. క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడు నక్షత్రాలు లెక్క పెట్టడం మానవునికి చేత కాదు. క్రీస్తు శకము 2000 ఏళ్లకు కూడా ఇప్పటికీ కూడా చేత కాదు. ఎంత పవర్ఫుల్ టెలిస్కోప్స్ మనకు ఉన్నాయి, అయినా ఇప్పటికీ కూడా లెక్క దొరకలేదు. అన్ని కోట్ల నక్షత్రాలు, అందులో కొన్ని నక్షత్రాలకు అంటే అవి కూడా ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు ఉంటాయి. సూర్యుడు ఒక నక్షత్రం, వాడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతుంటాయి. ఇలాగా తన చుట్టూ గ్రహాల కుటుంబం కలిగిన నక్షత్రాలు, సూర్యుళ్ళు లక్షల కోట్లు ఉన్నారు. అందులో ప్రతి గ్రహ కుటుంబం కలిగిన సూర్యుడు, వాడికి ఒక భూమి లాంటి గ్రహం ఉంటుంది. 9 ఉండరు జీవరాశులు. ఆ 9, 8 ఉంటే అందులో ఒక గ్రహం మీదనే జీవరాశులు ఉంటారు. మిగతా గ్రహాలు, నక్షత్రాలు ఆ జీవరాశుల జీవన స్థితిగతులు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ ఎన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయో అన్ని లక్షల కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి, అన్ని లక్షల కోట్ల భూగ్రహాలు ఉన్నాయి, అన్ని లక్షల కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాల్లో మనకంటే బుద్ధిమంతులైన జ్ఞానవంతులైన జీవరాశులు ఉన్నారు. మనోళ్ళు అదేమంటారు, యుఎఫ్ఓ, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఫ్లయింగ్ సాసర్స్. ఏమండి, గ్రహాంతర జీవుల గురించి బొమ్మలు వేస్తారు, వికారంగా వేస్తారు. అట్లా ఎందుకు వేస్తారో నాకు అర్థం కాదు. అలాగా వీడు పోయి చూసి వచ్చాడా? వాళ్ళు ఎంత వికారంగా ఉండరు, చక్కగా ఉంటారు. మనకంటే చక్కగా కూడా ఉంటారు వాళ్ళు. కానీ రెస్ట్ ఆఫ్ ద బాడీ కంటే తల కొంచెం పెద్దగా ఉంటుంది, అది మాత్రం కరెక్ట్.
దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కానీ అన్ని లక్షల కోట్ల ప్రపంచాలలో ఇప్పుడు పాయింట్ ఏమిటంటే మూడింట ఒక వంతు ప్రపంచాలు ఈ పడద్రోయబడిన ఈ తేజో నక్షత్రాన్ని నాయకుడిగా అంగీకరించారు. పడద్రోయబడినటువంటి వీడున్నాడే దొంగ దుర్మార్గుడు, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను, దేవుని నక్షత్రాల కంటే పైగా నేను హెచ్చింపబడతాను అని గర్వించిన వాడున్నాడే, వాడే నాయకుడని అంగీకరించినవి లక్షల కోట్ల ప్రపంచాలు. మొత్తం ఎన్ని కోట్ల ప్రపంచాలు ఉన్నాయో అందులో 30%, 1/3. అంటే లెక్క ఈజీగా ఉండడం కొరకు చెప్తున్నా. 3 లక్షల కోట్ల లోకాలు దేవుడు చేసి ఉంటే అందులో 1 లక్ష కోట్ల ప్రపంచాలకి ఇప్పుడు ఈ సైతానే రాజు. ఒక 1,00,000 కోట్లు, 3 కోట్ల లోకాలు, 3 కోట్ల లోకాలు దేవుడు చేసి ఉంటే 1 కోటి కోట్ల లోకాలకు సాతానే రాజు. దేవుడు ఎన్ని కోట్లు చేసినా అందులో 3వ వంతుకు ఈ సాతాను ఆది మహా ఘట సర్పము రాజు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను. నక్షత్రాలు అంటే దేవుడు సృష్టించిన దేవదూతలు అని అర్థం. నక్షత్రాలంటే ఈ అగ్నిగోళాలు కాదు. నక్షత్రాలు భూమి మీద పడతాయని బైబిల్లో ఉంది. ఇదేం గ్రంథం అండి? అన్సైంటిఫిక్ గ్రంథం. నక్షత్రాలు పడితే భూమి ఉంటుందా అని వెధవాగుడు వాగుతారు. అంత స్టూపిడిటీ. బైబిల్లో ఉపమాన భాష ఉంది, అక్కడే ఉంది. వెతకడానికి నీకు ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడితే అక్కడే ఉంటుంది. ప్రియులారా, నక్షత్రము అనగానే అగ్నిగోళాలని అనుకోకూడదు. ప్రకటన 9వ అధ్యాయం చూడండి, 1వ వచనం, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద పడిన, అబ్బబ్బా ఎక్కడ పడిందంటే డైరెక్ట్గా మరి భూమి ఉంటుందా? ఒక నక్షత్రం అంటే సూర్యుడు ఒక నక్షత్రం. బాగా వినండి, సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు భూమి కంటే ఎంత పెద్దోడంటే ఈ భూగోళము లాంటి గోళాలను 50,000 భూములను సూర్యుని పొట్టలో పెట్టవచ్చు. అకామిడేషన్. సూర్యుని లోపల ఒక గొయ్యి తీసి దాంట్లో దాచిపెడితే మన భూగ్రహము లాంటి గోళాలను ఎన్ని పెట్టవచ్చు అంటే వాడు ఎంత పెద్దోడు? మరి వాడొచ్చి భూమి మీద పెడితే భూమి ఏమైపోద్ది? అందుకే వాడు కొంచెం 1 డిగ్రీ దగ్గరికి రాగానే మనకి ఎండ దెబ్బ తగులుతుంది. 1 డిగ్రీ దగ్గరికి వస్తే అబ్బో ఎండలు ఎక్కువైనాయండి, భయంకరంగా తట్టుకోలేకపోతున్నామని అపసోపాలు పడతాం. అంత వేడి, అంత పెద్దగా ఉంటాడు సూర్యుడు. ఇప్పుడు ఇక్కడేం చెబుతున్నాడు? ఆకాశము నుండి భూమి మీద ఒక నక్షత్రము రాలిన నక్షత్రం. ఆ వెంటనే నెక్స్ట్ సెంటెన్స్ చదవండి. అగాధము యొక్క తాళపు చెవి అతనికి. ఎవరికి? అతనికి. అతనికి అంటే వ్యక్తి కదా.
కనుక వీడు అగ్నిగోళం కాదు, వాడు దేవదూత. దేవదూతను బైబిల్ ఏమని పిలుస్తుంది? నక్షత్రం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అంటే ఈ అగ్నిగోళాలన్నీ పాడతాయా? కాదు కాదు, దేవదూతలనే నక్షత్రాలన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రములలో తోకతో ఈడ్చాడట వాడిలాగా. ఎవడు? ఆది మహా ఘట సర్పం. దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ దొంగ విధవ, ఆ దుర్మార్గుడు, ఆ దైవద్రోహి, పితృద్రోహి, గురుద్రోహి, వాడు ఏం చేశాడు? దేవుడు సృష్టించిన నక్షత్రాలంటే దేవదూతలను తోకతో ఇలాగన్నాడట. అంటే సులభముగా సునాయాసంగా ఏం చేశాడంటే 3వ వంతును పడేశాడు. అంటే 3వ వంతును కన్విన్స్ చేశాడు. దేవుడు విశ్వాన్ని ఏలడానికి యోగ్యుడు కాదు. నన్ను రాజుని చెయ్యండి, నేను మీకు ఇంకా మంచి రాజ్యం, సంక్షేమ రాజ్యం ఇస్తాను, మిమ్మల్ని అందరినీ సుఖపెడతాను, గౌరవిస్తాను, వ్యక్తిగతంగా మీకు స్వేచ్ఛనిస్తాను, ఆయన కంటే బాగా రాజ్యం చేస్తాను. దేవుని రాజ్యంలో ఎవరికి గౌరవం లేదు, అందరూ ఆయన చెప్పినట్టే వినాలి. మన రాజ్యంలో ప్రజాస్వామ్యం ఉంటుంది, మీ అందరి అభిప్రాయాలకు గౌరవం ఉంటుంది. నన్ను రాజుని చేయండి, నేను మిమ్మల్ని రాజులను చేస్తాను అని వాడు కమ్యూనిస్ట్ వేదాంతం, ప్రజాస్వామ్య సిద్ధాంతం అన్నీ చెప్పి ఈ డెమోక్రసీ కానీ కమ్యూనిజం కానీ మొత్తం అక్కడి నుంచి వచ్చినాయి. మీరు నన్ను రాజుని చేయండి, నేను మిమ్మల్ని అందరినీ రాజులను చేస్తాను. ప్రతిదానికి దేవుణ్ణి అడిగి చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి వాడే రాజు నా రాజ్యంలో అని ఇలాంటి మాటలు చెప్పి అన్ని లోకాలు తిరిగాడు. చాలా వరకు 2 వంతుల లోకాలు రిజెక్ట్ చేసినాయి. 3/2 వంతులు వాడిని రిజెక్ట్ చేశారు. కానీ 3/1 వంతు వాడి మాట విన్నారు. విని నీవే మాకు దేవుడవు, రాజువు, నీవే పరిపాలించవయ్యా అని వాడికి సాష్టాంగపడ్డారు. వాడి లోపల ఉన్న నిత్య చీకటి వాళ్ళందరిలోకి దూరింది. అప్పటి నుండి ఆ గ్రహాలు, ఆ లోకాలు, ఆ 1000 కోట్ల లోకాలు అంధకార రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ అయిపోయి అప్పటి నుండి ఈ విశ్వం 2గా చీలిపోయింది. ఒకటేమో తేజోరాజ్యం, ఇంకోటి అంధకార రాజ్యం. రమారమి అంటే దాదాపు. ఓసారి ప్రసంగం చేసుకుంటా ఇట్లా ప్రసంగం అంతా విన్నాక ఒక అబ్బాయి వచ్చి ముందుకు వచ్చి, అయ్యగారు ఒక డౌట్ అండి అన్నాడు. ఏంటి బాబు అంటే, వాక్యంలో డౌట్ అడుగుతాడేమంటే, రమారం అంటే ఏంది అయ్యగారు అని. వాడు అంతసేపు రమారమే ఆలోచిస్తున్నాడు. ఏంటి భాష రాకపోతే కూడా ఇబ్బంది. నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా అటక మీదకి వెళ్ళిపోయింది, ఆడ బుర్రకాయలు రమారం ఒకటే ఉంది. అందుకని నేను అన్ని పర్యాయ పదాలు చెప్తుంటా. దాదాపుగా అంటున్నా, కరెక్ట్గా కాదు. దేవుడే, యెహోవాయే దేవుడు అనే లోకాలు 70 ఉంటే ఈ ఆది మహాఘట సర్పమే మాకు దేవుడు అనేవాళ్ళు ఒక 30 ఉంటారు. వాళ్ళు 7,000 అయితే వీళ్ళు 3,000, వాళ్ళు 7 లక్షలు అయితే వీళ్ళు 3 లక్షలు. అర్థమైందా? వాడు 7 కోట్లు అయితే వీళ్ళు 3 కోట్లు, వాళ్ళు 70 కోట్లు అయితే వీళ్ళు 30 కోట్లు. ఆ రేషియో 3/1 వంతు, ఆ నిష్పత్తి. లెక్కింపలేనన్ని లోకాలు అవైనా 3/1 వంతైనా ఏదో చిన్న సంఖ్య కాదు. అంత సువిశాలమైన రాజ్యంలో
వాడు ఆరాధింపబడుతున్నాడు. వాడి పేరేమిటో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత. మరి మన యేసయ్య పేరేమిటండి? సర్వయుగములలో రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యుగ సంబంధం కాదు, తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో ఆయన దేవుడు, దేవుడు, దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ డిస్ప్యూట్ ఉంది. డిస్ప్యూట్ అయితే ఉంది. ఈ విశ్వములోని లోకాలు అన్నీ యెహోవాయే దేవుడని ఇంకా ఒప్పుకోలేదు. ఆ డిస్ప్యూట్ ఇంకా సెటిల్ కాలేదు. ఇంకా అనేక కోటాను కోట్ల లోకాలలో ఈ బైబిల్ దేవుడు దేవుడు కాదనే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన పొడుగు పొడుగు మాటలు చెప్తాడు కానీ అంత సీనేం లేదులే బాబు, అంత సీనేం లేదు. త్వరలోనే అంతిమ యుద్ధం జరగబోతుంది. పరలోకం మీద మేము యుద్ధానికి వెళతాం. ఆ దేవుణ్ణి సింహాసనం మీద నుండి పడవేస్తాం. తర్వాత 130 కాదు 100 లోకాలు మేమే వెళ్తాం. మొత్తం అంతా ఒకటే లోకం, ఒకటే ప్రపంచం. తేజో రాజ్యం వేరు, అంధకార రాజ్యం వేరు, వెలుగు రాజ్యం వేరు, చీకటి రాజ్యం వేరు. ఈ సీన్ ఉండదు. ప్రపంచంలో కొన్ని సంభవాలు ఇంకా జరగాలి. జరిగిన తర్వాత దేవుని మీదికే మేము యుద్ధానికి వెళ్తాం. అది వాళ్ళ ప్లాన్. ప్రకటన 12వ అధ్యాయం చూడండి, 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. అబ్బబ్బబ్బా, కొంచెం మెల్లిగా చదవండి బేటా. గనుక పరలోకమందు వారికి వారికిక అంటే అర్థం ఏంటి? వారికి ప్లస్ ఇక, వారికి ప్లస్ ఇక, వారికి ఇక స్థలము లేదు అంటే అర్థం ఏంటి? అప్పటిదాకా స్థలం ఉంది, ఆ గడియదాకా స్థలం ఉంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఇక స్థలము లేకపోయెను. పరలోకమందు వారికి ఇక మీదట స్థలం లేదు. అప్పటిదాకా వీడు వెళ్తున్నాడు వస్తున్నాడు, వెళ్తున్నాడు వస్తున్నాడు. అందుకే యోబు గ్రంథంలో వాడు మాటి మాటికి దేవుని ముందుకెళ్ళడం మనకు కనబడుతుంది. దేవుని కుమారులు దేవుని సన్నిధిలో నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థింపగా అపవాది సాతాను వారితో కూడా వచ్చి నిలిచాను. అరే వాడిట్లా వచ్చాడు అంటే ఈ ప్రకటన 12లోని యుద్ధం ఇంకా భవిష్యత్తులో ఉంది. అప్పటిదాకా వాడు వెళ్ళొచ్చు రావచ్చు. ఇది పరలోక చట్టం, విశ్వ చట్టం. వాడికి అంత హక్కు ఉంది. అక్కడ పరలోకంలోకి వెళ్తాడు వస్తాడు. మళ్ళా దేవదూతలు దేవుని కుమారులు దేవుని సన్నిధిలో నిలుచుటకై వచ్చిన దినము మరి ఒక దినము తటస్థింపగా వాడు వెళ్ళిపోతున్నాడు. దేవుని దూతలు అందరూ వస్తే ఈడు కూడా వాళ్ళలో కలిసి వస్తున్నాడు. మరి దేవుడు కూడా వాడిని కోప్పడాలి కదా. ఏంట్రా కుక్క, ఎందుకు వచ్చావురా? ద్వారపాలకులు ఎవరు అక్కడ? ఈ విధవను దుర్మార్గుని లోపలికి రానిచ్చిందెవరు? మెడకాయ పెట్టుకొని గెంటండి, ఆ నికృష్టుడు రావడం ఏంటి అన్నాలి కదా. వాడితో ఏంటో పాత స్నేహితునితో ముచ్చట పెట్టినట్టు పెడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చితివి
అట ఎందుకు ఆ ఏడు నుంచి వస్తేందుకు పనికి మళ్ళీ కుక్క వాడిని తోలేక 4 తన్ని ఎళ్ళగొట్టకుండా ఎక్కడి నుంచి వచ్చి వాడు ఏడు నుంచి వస్తేందుకు? అదే నా పద్ధతి. నీ మీద తిరుగుబాటు చేసి నీ స్థానంలోకి వస్తానని ప్రయత్నించి నీ కోపానికి గురై పడద్రోయబడ్డవాడు మళ్ళా రాజుగారి ఆస్థానానికి దర్బారుకు వచ్చి నిలబడితే సింహగర్జన చేసి నిప్పులు కురిసే కళ్ళతో చూసి, ఎవరిలో వీడిని లోపలికి రానిచ్చింది, బయటికి గంటేసేయండి, ఆ ద్వారపాలకుని డిస్మిస్ చేయండి అనాలి కదా. వాడితో ముచ్చట మరి ఈయన మొదలుపెట్టాడు. వస్తే వచ్చాడులే అనుకోలే. వాడిని అంత రికగ్నిషన్ వాడికి ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చానంటే వాడు భూమి మీద ఇటాడు తిరుగుతూ వచ్చానులే. నేను చిన్నప్పుడు అర్థం కాల, అదేం లెక్క భూమి మీద ఇటాటు తిరుగులాడుతూ వచ్చింది అంటే. భూమి ఎవరినన్నా అడిగాను అనుకోండి మిమ్మల్ని, ఎక్కడి నుంచి వచ్చారంటే నేను గుంటూరు నుంచి వచ్చాను, నేను భీమవరం అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను, నేను కాశ్మీర్ అండి, నేను కేరళ అని చెప్పాలి. నేను అటు ఇటు తిరుగుతూ వచ్చానని చెప్తారు మీరు? అదేమి డిస్రెస్పెక్ట్ఫుల్ ఆన్సర్ కదా. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఓహో భూమి మీద నుంచి వచ్చావా అని. ఎందుకో తెలుసా? ఎక్కడ నుండి వచ్చితివి అంటే అర్థం ఏంటంటే, నేను సృష్టించిన ఈ కోటాను కోట్ల లోకాలలో నువ్వు ఏ లోకము నుండి వచ్చితివని అర్థం. భూమి అనే లోకం నుంచి వచ్చాను వాడు చెప్పాడు. అది కరెక్ట్ ఆన్సర్. అందుకే పెద్ద ఆయన కూడా కోప్పడలే, భూమి నుంచి వచ్చారు. సరే అక్కడుండే కెలుకుదాం అన్నప్పుడు యోబునికి వెళ్ళారు ఇద్దరు కలిసి. భూమి నుంచి వచ్చావా? అయితే భూలోకంలో నీకు తెలిసే ఉండాలి, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా. వాడు భూమి నుంచి వచ్చానని చెప్పకుండా ఇంకొక గీవి నుంచి వచ్చానని చెప్పాడు అనుకో, అక్కడ ఇంకోటి యోబు అనేవాడు ఇంకో గీవి కూడా అయిపోయేవాడే. వాళ్ళందరూ బతికిపోయారు వీడి భూమి అడ్రస్ చెప్పేసరికి. ఇక్కడున్న భక్తుడు సూపులో పడ్డాడు. ఏమండి, బలవంతులు ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఒక పసికూన ఒక కాలు చేతులు ఇరిగిపోయినట్టు ఆయన వీడు ఇద్దరు వాదులు ఆడుకొని ఛాలెంజ్ వేసుకుంటే ఇక్కడ ఈయన కొడుకులు బిడ్డలు చచ్చిపోయారు, రోగం వచ్చింది, దివాలా తీశాడు, సర్వనాశనం అయిపోయాడు. ఇంత సీను ఇదంతా జరగడానికి కారణం ఏంటి తెలుసా? పరలోకంలోకి వెళ్ళటానికి వాడికి ఛాన్స్ ఉన్నది. వాడు అసలు లోపలికే వెళ్ళలేకపోతే యోబు గ్రంథం అంతా జరగదుగా. వాడు ఒకసారి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళాడు, ఎన్నిసార్లు వెళుతున్నాడు, వెళ్తానే ఉంటాడు. వాడు ఇప్పటికీ వెళ్తానే ఉంటాడు. వాడు ఏం చేస్తుంటాడు? ప్రకటన 12 చూడండి దయచేసి 10వ వచనం. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. రాత్రింబగళ్ళు వాడు వెళుతుంటాడు, వస్తుంటాడు. నీకు నాకు రాకెట్లు కావాలి, 100 సంవత్సరాలైనా మన రాకెట్లు పోవు పరలోకానికి. వాడు చట్టుకుని వెళ్తాడు, నిమిషంలో వెళ్తాడు, నిమిషంలో వస్తాడు. అంత బలవంతులు వాళ్ళు, దేవదూతలు. రాత్రి మగళ్ళు వెళ్తూ ఉంటాడు భూమి మీద ఉన్న భక్తుల మీద నేరము మోపడానికి. ఏమయ్యా, నా పిల్లలు, నా కొడుకులు, నా కూతుళ్ళని మురిసిపోతున్నావు, వాళ్ళ బ్రతుకులు నీకు తెలుసా? చూడు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు. ఒక్కడు సరైనవాడు లేడు. యథార్థవంతులు గారు, వేషధారులు, అసూయపరులు, అవిధేయులు, అన్ని లోపాలే వాళ్ళు, అన్ని మచ్చలు, మరకలు, డాగులే. చూడు, నేను నీకు నచ్చలేదు,
కోట్ల సంవత్సరాలు నీ సేవ చేశాను. ఒక చిన్న మాట నా మనసులో అనుకోగానే ఒక్క తాపుదండి పడేసావు నన్ను. ఒక్క మాట అనుకున్నాను నేను. దగ్గర తీసుకొని నచ్చజెప్పాలి, కొడుక అది తప్పురా అని. నా హృదయములో అనుకుంటేనే ఒక్క తాపుదండి పడేసావే. మరి వాళ్ళందరూ చాలా ఒప్పుల కుప్పలా. చూడు వాళ్ళ బతుకులు చూడు, ఎన్ని తప్పులు చేస్తున్నారు. మనమందరము అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నామని వాళ్ళ యాకోబు భక్తుడే చెబుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళను కొడుకులు కూతుళ్ళు అంటావా? నీకు అసలు సిగ్గేయట్లేదా? అవమానకరంగా లేదా? నేను నమ్మకమైన సేవ చేశాను కోట్ల సంవత్సరాలు, ఇదా ప్రతిఫలం? నన్ను కాదని వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకున్నందుకు ఎంత అవమానకరంగా బ్రతుకుతున్నారు చూడు. నీ ఘనమైన కొడుకులు కూతుళ్ళు, నీ కొడుకులు కూతుళ్ళందరూ ఎన్ని రహస్య పాపాలు చేస్తున్నారు. ప్రార్థనలో ఎంత సోమరిపోతులు, ప్రసంగాలు వింటూనే గురకబెడతారు. చూడు అని రాత్రింబగళ్ళు చెబుతాడు. యోబు గ్రంథంలో వెళ్ళాడు, ప్రకటన గ్రంథం దాకా వెళ్తూనే ఉన్నాడు వాడు. కానీ ఈ యుద్ధము జరిగిన తరువాత ఇక స్థలము లేకపోయింది. అప్పటిదాకా వాడు వెళ్తాడు, వస్తాడు. అరే ఎందుకు వచ్చావురా? నీకు సిగ్గు లేదురా? ఎందుకు వచ్చావు? నీకున్న సింహాసనము నుండి నిన్ను పడద్రోసిన తర్వాత సిగ్గు లేదా? ఎందుకు వచ్చావు నువ్వు అంటే వాడు అంటాడు, ఉండవయ్యా బాబు, సిగ్గులేంది ఎవరికో మీకో నాకో తెలుస్తుంది త్వరలోనే. ఆ పెద్ద ఆయన నన్ను తోసేశాడుగా, అసలు ఆయన అక్కడ కూర్చుండేది న్యాయమా కాదా డిసైడ్ అవుద్ది త్వరలోనే. మొత్తం మా 3వ వంతు రాజ్యాలన్నీ దండెత్తుతాయి పరలోకం మీద. అప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణే పడద్రోస్తాం. నేనే రాజునవుతాను, చూద్దాం, టైం రాని. అరే బైబిల్లో అట్లా రాసిలేదు కదా అంటే బైబిల్ రాయడం ఏంటయా? బైబిల్ రాయడం ఏంటి? మేము ఇంకో బైబిల్ రాసాం, సేటనిస్ట్ బైబిల్ అని ఉంది. సేటనిస్ట్ బైబిల్ ఉంది. అందులో ఏముంది తెలుసా? యుగాంత్యములో దేవుణ్ణి పడద్రోసి సాతానే విశ్వరాజు అయిపోతాడు అని. సేటనిస్టులు అందరూ అదే నమ్ముతారు. ఎంత గందరగోళం ఈ లోకము, ఈ విశ్వంలో. ఇంకా డిస్ప్యూట్ సెటిల్ కాలేదు, వివాదం నడుస్తూనే ఉంది. దేవుడు అన్డిస్ప్యూటెడ్ రూలర్ ఆఫ్ ద యూనివర్స్. అన్ని వివాదాలకు అతీతంగా దేవుడే ఈ విశ్వరాజు, విశ్వ చక్రవర్తి. ఆయనే విశ్వానికి సొంతదారు, ఆయనే ఓనర్, ఆయనే రూలర్ అనేది మనకు ప్రత్యక్షపరచబడిన సత్యం. కానీ ఆ ప్రత్యక్షత లేనోళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. లక్షల కోట్ల లోకాలు ఉన్నాయి. వాళ్ళందరూ మనకన్నా జ్ఞానవంతులు, మేధావులు, అందగాళ్ళు, బలవంతులు. వాళ్ళు స్థిరంగా నమ్ముతున్నారు. డిస్ప్యూట్ ఆఖరి దశలో గెలుపు మాదే అవుతుంది అనుకుంటున్నారు. కనుక దేవుడు ఒకడే దేవుడు ఉన్నాడు, యెహోవాయే దేవుడు. మనం నమ్ముతున్నాం, అదే సత్యం. మనం నమ్ముతున్నదే సత్యం. దేవతలు అనబడిన వారు ఎంతమంది ఉన్నా మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒకడే ప్రభువు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. యేసుగాక ఇంకొక దేవుడు లేడని మనము నమ్మిందే సత్యం. ఇదే నిత్యత్వంలో నిరూపించబడుతుంది. ఆయన విరోధులందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. కానీ ఆ టైం ఇంకా భవిష్యత్తులో ఉంది. దేవుని శత్రువులందరూ నాశనమయ్యే రోజు భవిష్యత్తులో ఉంది, ఇంకా జరగలేదు.
ఇప్పటికొచ్చి ఇంకా చాలామంది మీరు క్రైస్తవులు కలలు అంటున్నారా? అట్లాంటిది ఏం లేదు, అంత సీన్ లేదు. మొన్న ఒక సైంటిస్ట్ అన్నాడట, ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు. అంటే దేవుణ్ణి గురించి జోకులు వేస్తారు వీళ్ళు. దేవునికి కూడా పరిమితులు ఉన్నాయండి. దేవుడేమో సర్వశక్తిమంతుడేం కాదు, ఆయన అన్నీ చేయగలడు అని మీరు అంటారు, కానీ ఆయన చేయలేడు. మనకంటే మహాశక్తివంతుడైతే అయ్యుండొచ్చు, కానీ ఆయన సర్వశక్తిమంతుడైతే కాదు. దేవునికి అంత సీన్ లేదు. అంత దమ్ముంటే 2 2 5 అయ్యేటట్టు చేయమని ఆయనను అన్నాడు. భూమి మీద 2 ఏళ్ళు ఎంత? 4. ఆయన సర్వశక్తిమంతుడైతే అది 4 కాకుండా 5 అయ్యేటట్టు చేయమని చేయలేడు. 2 2 అంటే అర్థం ఏంటి? 2 సార్లు 2 రాయాలి. ఒకసారి 2 రాయి, ఒక గీత, ఇంకో గీత, 2 గీతలు, 2 మళ్ళా 2 రాయి, ఒక గీత, 2 గీత. 2 సార్లు 2 గీతలు రాస్తే మొత్తం ఎన్ని అవుతాయి? 5 ఎట్లాగవుతాయి మరి? దేవునికి అంత సీన్ ఏం లేదు. అంత బలవంతుడైతే 2 2 5 చేయనీయమనండి ఆయన. అంటే దేవునిని గూర్చి జోకులు వేస్తారు. ఏమండి? అంటే దేవునిని గూర్చి అవహేళన, అపహాస్యం చేసి అసలు 2 2 5 ఎందుకు కావాలి? మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ గాడ్. గణిత శాస్త్రము దేవుని సృష్టి. లెక్కలు, అంకెలు, కొలతలు దేవుని సృష్టి. దేవుడు ఆకాశమును తన జేనెతో కొలిచాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు. అప్పుడే లెక్కలు పెట్టాడు. దేవుడు కనిపెట్టిన గణిత శాస్త్రమును ఇప్పుడు మీరు నేర్చుకొని 2 2 4 2 3 6 అని చెబుతున్నారు. గణిత శాస్త్రానికి మూల పురుషుడు ఎవరు? దేవుడే. దేవుడు ఎందుకు దాన్ని మారుస్తాడు? వీడు తిక్కలోడు కదా అసలు. ఆయన చెప్పిన నియమాలు మీరు నేర్చుకొని మీరు ప్రొఫెసర్లు అయ్యి, నువ్వు అంత పెద్ద దేవుడు అయితే ఇది మార్చు అంటే ఎందుకు మారుస్తానరా? నేను క్రియేట్ చేసిన సైన్స్ అది. మ్యాథమెటిక్స్ ఈజ్ ద ఓన్లీ సైన్స్ విచ్ కెనాట్ బీ కరప్టెడ్. మ్యాథమెటిక్స్ ఈజ్ ద ఓన్లీ సైన్స్ విచ్ కెనాట్ బి కరప్టెడ్. కరప్ట్ కావడానికి వీలు లేని ఏకైక శాస్త్రము గణిత శాస్త్రం. దేవుడు అన్నీ లెక్క ప్రకారం చేస్తాడు. నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి, నీ అడుగు జాడలు లెక్కించబడి ఉన్నవి, నీ దినముల లెక్క ఆయన రాశాడు. అన్నీ లెక్కలు పెట్టిన దేవుడు. నువ్వు అంత సర్వశక్తిమంతుడు అయితే లెక్కలు మార్చాడు తిక్కలోడు కాదు. ఈ విశ్వమంతా ఒక లెక్క ప్రకారం నడవాలని చెప్పిన ఆయన నీకు చేతనైతే మార్చు అంటే తిక్కలోడు ఎందుకు మారుస్తాడు? మార్చకూడదనే లెక్కలన్నీ రాసిపెట్టాడు ఆయన. అట్లాంటి స్టూపిడ్స్ ఉన్నాడు. వాడు పెద్ద సైంటిస్ట్. మళ్ళా ప్రియులారా, దేవుని గూర్చిన, ఆయన సుప్రీమసీని గూర్చిన ఫైనల్ వర్డిక్ట్ ఇంకా విశ్వానికి రాలేదు. గనక దేవుడు ఉంటాడు, దేవుని గూర్చిన ప్రత్యక్షత గల భక్తులు ఉంటారు. అంతేకాదు దేవ విరోధులైన మానవాతీత శక్తులు, వ్యక్తులు, ప్రపంచాలు ఉంటాయి. వాళ్ళ ప్రతినిధులుగా ఈ భూమి మీద దేవ విరోధ వ్యక్తులు, సిద్ధాంతాలు కూడా ఉంటాయి. దేవుని రాజ్యము ఇంకా రాలేదు. అందుకే పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము
వచ్చునుగాక అని ప్రార్థన చేయమన్నాడు. నీ రాజ్యం ఏం చేయునుగాక? వచ్చునుగాక. వచ్చునుగాక అంటే అర్థం ఏంటి? ఇంకా దేవుని రాజ్యం రాలేదు. ఎప్పుడు వస్తుంది? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. హల్లెలూయా. ఆ శబ్దములు ఈ లోకరాజ్యములు మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన. అప్పుడు అవుతుంది. ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యం, క్రీస్తు రాజ్యం ఎప్పుడైపోతుంది? 7వ దూత బూర ఊదినప్పుడు. అప్పటిదాకా ఈ లోకము సాతాను రాజ్యంగా కొనసాగుతుంది. ఇక్కడ న్యాయం ఉండదు, నీతి ఉండదు, యథార్థత ఉండదు, సమానత్వం ఉండదు, శాంతి ఉండదు. ఇక్కడ ఎలాంటి సుఖము సంతోషం ఉండదు. అల్లకల్లోలం, నెమ్మది లేని ప్రపంచం. ఎప్పుడు తన్నుకు చావడమే, ఒకరినొకడు ద్వేషించుకోవడమే. ఇది సాతాను రాజ్యము యొక్క లక్షణాలు. ఆయన వచ్చినప్పుడు సమాధానం ఉంటుంది. అందుకే ఆయన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి నజరేయుడైన యేసు, మరియమ్మ కుమారుడు, దేవుని కుమారుడు వచ్చి ఈ భూమి మీద పొలిటికల్గా అక్షరాల రాజ్యమేలే వరకు ఈ భూగ్రహానికి సమాధానం ఉండదుగాక. ఉండదు. ఐక్యరాజ్య సమితి పెట్టుకోండి, నానాజాతి సమితి పెట్టుకోండి, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అవి పెట్టుకోండి. మీరు ఎన్నైనా పెట్టుకోండి, ఎన్ని ఒప్పందాలైనా రాసుకోండి, ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, భూలోకానికి సమాధానం ఉండదు. ఉండదు ఉండదు ఉండదు. సమాధానకర్త అయిన అధిపతి నజరేయుడైన యేసు, మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన ఆయన అదే మహిమదేహంతో మళ్ళీ మనము దృశ్య రూపంలో మనం చూసేటట్టు తిరిగి వచ్చి యెరూషలేములో సింహాసనమెక్కి భూగ్రహాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే వరకు ఈ భూగ్రహానికి నెమ్మది ఉండదు. The earth will never have peace until the Prince of Peace comes back. ఆయన రావాలి. మనం అందరం ఎదురు చూస్తున్నాం. ప్రియులారా, ఈ సమాజంలో గలిబిలి 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 కొనసాగుతూనే ఉంటుంది. ఆ గలిబిలి కాస్త క్రీస్తు సంఘం లోపలికి ప్రవేశించింది. ఎందుకంటే దేవుని శక్తి పనిచేస్తుంది, సైతాను శక్తి కూడా పనిచేస్తుంది. ఆ గలిబిలి క్రైస్తవ కుటుంబాల్లోనికి ప్రవేశించింది. క్రైస్తవ సంఘాల్లోనికి, క్రైస్తవ కుటుంబాల్లోనికి. ప్రతి కుటుంబంలో దేవుడు పనిచేస్తుంటాడు, సైతాను పనిచేస్తుంటాడు. సరే, కుటుంబాలు కూడా వదిలేసాయి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ప్రవేశించింది. ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఈ వెలుగు, ఈ చీకటి రెండు పనిచేస్తూనే ఉంటాయి. ఆ వెలుగు చీకటి యుద్ధం చేసుకుంటుండగా, వెలుగు చీకటుల యుద్ధరంగమే నీ బ్రతుకు. వెలుగు చీకటుల యుద్ధరంగమే నీ జీవితం. అందుకే నీకు శాంతి ఉండదు, అనుకున్నట్టు పనులు జరగవు. ప్రియులారా, అందుకే ఇదంతా నేపథ్యం చెప్పాను. మన మూలవాక్యంలో ఏమన్నాడు చెప్పండి? యుద్ధము యుద్ధము యుద్ధమునకు. ఎందుకు? యుద్ధమే లేకుండా చేయొచ్చు కదా అనేది ప్రశ్న.
యుద్ధం వచ్చిందట. దేవుడు సర్వశక్తి గల దేవుడైతే దిగివచ్చి అసలు వారే లేకుండా చేయాల, యుద్ధము లేకుండా చేయాలి. శత్రు సంహారం చేసి, సర్వనాశనం చేసి, శత్రువన్నవాడి లేకుండా మటుమాయం చేసి మనకు నెమ్మది గల జీవితం ఇవ్వాలి. అలా చేయడట. మన బ్రతుకులో యుద్ధం ఉంది. ఆ యుద్ధ సమయమున యుద్ధమే లేకుండా చెయ్యడు, శత్రువులు లేకుండా చెయ్యడు, శత్రు సంహారము చెయ్యడు, శత్రువులను మటుమాయము చెయ్యడు. ఆ యుద్ధములో నీకు ఒక్క మేలు చేస్తాడు, నీకు బలము ధరింపజేస్తాడు. He will simply give you strength for the battle, but the battle is inevitable. యుద్ధము లేకుండా అనేది కుదరదు. నువ్వు కోరుకుంటావు. నీకు ఎలా కావాలి? యుద్ధము లేని బ్రతుకు కావాలి, పోరాటము లేని బ్రతుకు కావాలి, ఎలాంటి వ్యతిరేకతలు విమర్శలు లేని జీవితం కావాలి. అది నీ కోరిక. అలా జరగదు. యేసయ్య మళ్ళీ వచ్చిన తర్వాతనే అలాంటి ఆనంద ప్రపంచం నీకు దొరుకుతుంది. ఈ భూమి మీద నువ్వు ఉన్నంతకాలం, ఆ ప్రకటన 12లోని యుద్ధం జరగనంత వరకు నీ బ్రతుకే ఒక యుద్ధ రంగం. నీ బ్రతుకులో అన్నీ నీకు ఎదురొస్తూ ఉంటాయి. అనుకున్నది నెరవేరదు. నిష్కారణంగా మనుషులు నీకు విరోధమైపోతారు. విచిత్రంగా ఏ కారణము లేకుండా మనుషులు నిన్ను ద్వేషిస్తారు. ఒకటనుకుంటే ఇంకోటి అవుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? ఎటు చూసినా సైతాను గొప్పతనమే కనబడుతుంది. దేవుని గొప్పతనం ఏది అని అనుమానాలు, సందేహాలు వస్తాయి. అదేంటండి, దేవుడు సర్వశక్తిమంతుడైనప్పుడు మోకరించి చిన్న ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ శత్రువులందరినీ దూరపరచు, నా పరిస్థితులన్నీ సరిచేయి, నాకు కావలసినంత డబ్బులు దయచేయి అని అంటే మనం చెబుతాము, ఆయన వింటాడు. కానీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఏంటో తెలుసా? యుద్ధము లేని జీవితాన్ని ఆశించవద్దు నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె. యుద్ధము లేని జీవితం ఆశించకు. యుద్ధం అనేది కడబూరం మ్రోగేదాకా కొనసాగుతుంది. యుద్ధము లేని జీవితం ఉండదు. యుద్ధంలో నీవు బలాన్ని కోరుకో. దేవా నాకు బలము ధరింపచేయి, నాకు ధైర్యాన్నివ్వు, నాకు జ్ఞానాన్నివ్వు, యుద్ధంలో నాకు విజయము దయచేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరమైనా సరే, నీవెదుర్కొన్న యుద్ధం ఎటువంటిదైనా సరే, ఆర్థికమైన పోరాటము, సామాజిక పోరాటము, హక్కుల పోరాటము, సైద్ధాంతిక పోరాటము, ఆధ్యాత్మికంగా పాపముతో పోరాటము, డైరెక్ట్గా సాతాను శక్తులతో పోరాటం, నీ సొంత శరీరంతో పోరాటం, నీ శరీరంలోని పాప మరణ నియమముతో పోరాటం, ఎలాంటి పోరాటమైనా సరే అందులో నువ్వు గెలుస్తావు. గెలవటానికి నీ శత్రువును మించిన బలం నీకు ఇవ్వడానికి యేసు మరణమును గెలిచి లేచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవతలోడు ఎంత మొన్నగాడేను కానీ, నాయన ఇంత పెద్ద శత్రువు వచ్చాడు, వాడిని తీసేయి అని మనం అడుగుతాం. వాడిని తీసేయడానికి ప్రకటన 12 జరగాలి బాబు.
ఇప్పుడు కాదు, మళ్ళీ బైబిల్ మార్చి రాసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికే కోట్ల బైబిల్స్ అమ్ముడుపోయినాయి. కోట్ల బైబిల్స్ అమ్ముకున్నాక ఇప్పుడు మార్చి రాయాలరా నేను నీ కొరకు? అమాయకుడు బైబిల్ మార్చి రాయడం కుదరదు. లేఖనము నిరర్ధకము కానేరదు. ఈ పెద్ద పెద్ద శత్రువులు వచ్చారు, ఇంతలావు పైల్వాన్ వచ్చాడు, వాడిని తీసేయంటే వాడిని ఎట్లా తీసేస్తాం? వాడిని తీసేయాలంటే విశ్వంలో ఉన్న డిస్ప్యూట్ ముందు సెటిల్ కావాలి. అవుతుంది, టైం పడుతుంది. మరి ఎట్లా పరిష్కారం? ఏం లేదురా, వాడికంటే నిన్నే లావుగా చేస్తానంటాడు. బెలూన్కు గాలి కొట్టినట్టు దేవుడు నిన్ను ఉఫ్ అన్నాడంటే వాడు 500 కిలోల సుమో పైల్వాన్ అయితే నువ్వు 700 కిలోలు అయిపోతావు. అంతే, వాడు పలాయనం చిత్తగిస్తాడు. విజయోత్సవముతో నువ్వు ఊరేగించబడతావు. ఈ భూలోక జీవితం అద్భుతమైన జీవితం. ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా? ఇక్కడ యుద్ధము అనివార్యం. యుద్ధము అనివార్యము. ఇది ఎందుకు అద్భుతమైన ప్రపంచం అంటే యుద్ధరంగములో నీ విజయము కూడా అనివార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ విజయము తప్పనిసరి. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకమును జయించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకానికి వెళ్ళాక నీకు ఈ ఎక్సైట్మెంట్ ఉండదు. పరలోకానికి వెళ్ళాక ఈ ఎక్సైట్మెంట్ ఉండదు. దెర్ ఇస్ నో వన్ టు మేక్ బ్యాటిల్ అగైన్స్ట్ యూ. నీతో యుద్ధం చేయడానికి ఎవడన్నా ఉంటాడు పరలోకంలో? నువ్వెక్కడుంటావు? సింహాసనం మీద ఉంటావు. యుగ యుగాలు ఎవడైనా వచ్చి నమస్తే సార్ అని పోవాల్సిందే, కానీ ఎక్కువ తోకూపడానికి వీలు లేదు. అక్కడ పోయినాక కొంచెం రా సార్ కుస్తీ పడదామంటే అయ్యో బాబు నీతో నేను తట్టుకోలేనండి పారిపోతారు. పరలోకంలో యుద్ధము గెలిచాను అనే ఎక్సైట్మెంట్, యుద్ధము గెలిచాను అనే ఉత్సాహము, ఉల్లాసము, ఆ యొక్క ఆనందం అనేది పరలోకంలో ఉండదు, ఇక్కడే. సో బీ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ అ బ్యాటిల్ ఫీల్డ్. పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇదంతా మిస్ అవుతావు. చాలా ఒక 100 ఏళ్ళు పరలోకానికి వెళ్ళాక 100 దేవతా సంవత్సరాలు అయిపోయినాయి అనుకోండి. 100 దేవతా సంవత్సరాలు అయిపోయినాక యేసయ్య పక్కనున్న నిన్ను అడుగుతాడు, ఏంటమ్మా బాబు ఏంట్రా సంగతులు, ఎట్లా గడిపిస్తుంది పరలోకం? అద్భుతంగా ఉంది ప్రభువా, ఐఎమ్ ఎంజాయింగ్. అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఒక్కటే కొంచెం బాధగా ఉంది. నేను తాట దిద్దామంటే ఒక్క శత్రువు లేడు తండ్రి. నేను తోలు దిద్దామంటే ఒక్క శత్రువు లేడు. భూమి మీద యేసయ్య రక్త బలమును బట్టి ఎంతమంది శత్రువుల తోలు తీశాను. ఎన్ని యుద్ధాలు, అన్ని గెలుపులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ దినమున దేవుడు మనకు బలము ధరింపజేశాడు. అసలు యుద్ధం ఎందుకు వచ్చిందంటే ఆ కింద 40వ వచనం, నన్ను ద్వేషించు వారిని, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారట ఈ లోకంలో. మనలను ద్వేషించే వాళ్ళు ఎందుకుంటారు అంటే మన పరమ తండ్రిని ద్వేషించే వాళ్ళు ఉన్నారు కాబట్టి. మన నాన్నగారిని, పరలోకపు తండ్రిని, సృష్టికర్త అయిన యెహోవా దేవుణ్ణి ద్వేషించేవారు ఉన్నారు. 2వ కీర్తన, జనములు అన్యజనులు ఏలా అల్లరి చేయుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేతము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి
ఏమండి, యెహోవా దేవునికి విరోధంగా భూరాజులే నిలబడ్డారు. యెహోవా దేవునికి విరోధంగా నిలబడ్డోళ్ళు యెహోవా దేవుని పిల్లలను ఏమండి స్నేహితులుగా చూస్తారా? అలాంటిది ఎప్పుడు జరగదు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుడైన యేసుకును విరోధమైనప్పుడు ఆ అభిషిక్తుని యొక్క సొత్తు స్వాస్థ్యమైన మనకు కూడా ఈ లోక ప్రభుత్వాలు, చట్టాలు, అధికారులు అందరూ వ్యతిరేకమైపోతారు. అయినా సరే జయం అనేది దేవుడు మనకు బలము ధరింపజేసే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యుద్ధం జరుగుతూ ఉంది. ద మోస్ట్ ఫియర్స్ బ్యాటిల్ ఈజ్ గోయింగ్ ఆన్. యుద్ధ రంగంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం ఈ దినమున్న దేవుని బలాన్ని అడుక్కుందాం. దేవా, మాకు బలము దయచేయి, యుద్ధంలో మాకు జయము దయచేయి, మాకు సర్వాంగ కవచము ధరింపచేయి, మా శత్రువులందరికంటే మించిన బలాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయి, మాకు యుద్ధంలో గెలుపు దయచేయమని ప్రభువును మనం అడుగుదాం. దేవుడు మనకు అప్పగించిన పని ముగించేదాకా ఆయన మనకు బలమును జయమును ఇవ్వాలని ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం తట్టు పైకెత్తి మన ప్రభువును మనం కొంత సమయము స్తుతించి ఆరాధించుకుందాం. ఇది మొట్టమొదట స్తుతి సమయము, ఆరాధన సమయం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము దేవుని సన్నిధిలోకి ప్రవేశిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రీఖాబార రబార షకందల రబారసి హోరబార రఖరబార షందల కరబ హౌరియందరబ ఊగిరియ బగరందరది హుబరియార కరందల రదరబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి. ప్రభువా, నీవే విశ్వాధిపతివని అనేక మందికి తెలియలేదు నాయన. మాకన్నా జ్ఞానవంతులైన అంతరిక్షవాసులకు కూడా తెలియలేదు. ఎంతో బలము ప్రభావము కలిగిన అంతరిక్షవాసులకు కూడా తెలియలేదు. కానీ మాకు ప్రత్యక్షపరచబడింది. నీవే దేవుడవు, నీవే దేవుడవు, యెహోవాయే దేవుడని మాకు తెలియపరిచినవు. నీకు స్తోత్రాలు. మేము నమ్మిన ఈ యెహోవాయే రేపు విశ్వానికి 100% అధిపతిగా నిరూపించబడబోతున్నాడు కనుక నీకు వందనాలు. ఇక వివాదమే లేకుండా, కాదనే వాళ్ళు లేకుండా, డిస్ప్యూటే లేకుండా నేను నమ్మిన యేసయ్య విశ్వ చక్రవర్తి కాబోతున్నాడు. ఆయన ప్రక్కన నేను పట్టపురాణిగా కూర్చోబోతున్నాను. యేసయ్యా, నీకు వందనాలు. విజయము తథ్యము, ఇది నిజము సత్యము గనుక నీకు వందనాలు, 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 వందనాలు. ఆ మహాయుద్ధములో భాగంగా నా బ్రతుకుల్లో కూడా చిన్న చిన్న యుద్ధాలు పెట్టినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊర సందరబరహు బరీదరీ కరూందలంబరా శీకరందల రబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతించరు. ఎవరు మౌనంగా ఉండొద్దు. మన జిహ్వా ఫలము దేవునికి అర్పిద్దాం. స్తుతియాగము దేవునికి అర్పిద్దాం. స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు. అలాంటి వాడు దేవుని ఆత్మచేత నింపబడతారు, దేవుని ప్రభావంతో నింపబడతారు. నీవెంతగా స్తుతిస్తావో అంతగా దేవుని శక్తి నీలో నిండిపోతుంది. హల్లెలూయా. శక్తితో నింపబడిన వాడుగా మండుచున్న దివిటి, మండుచున్న అగ్నిజ్వాల వల్ల ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగలుగుతావు. లెట్ us worship the Lord with spirit, in spirit and in truth. మన ఆత్మలో సత్యముతో మనం ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు. ఎంత ఎక్సైటింగ్ టైమ్స్లో నన్ను పుట్టించావయ్యా, నీకు వందనాలు. ఎంత అద్భుతమైన దినాలని నేను చూస్తున్నానయ్యా, నీకు వందనాలు. యుగ యుగాల వివాదం, యుగ యుగాల వివాదం
సెటిల్ అయిపోయే రోజుల్లో నన్ను పుట్టించావు, నీకు వందనాలు. యేసే విశ్వానికి రాజు అనే ఒక వర్డిక్ట్, ఒక తీర్పు రాబోతోంది. అది నేనే కళ్ళారా చూడబోతున్నాను కనుక నీకు వందనాలు. హల్లెలూయా. ఈ లోక రాజ్యములు క్రీస్తు రాజ్యము, ఆయన ప్రభు రాజ్యం అయ్యే శుభదినం నేనే కళ్ళారా చూడబోతున్నాను, నీకు వందనాలు. నేను బ్రతుకుండగా, నేను బాగుండగా యేసును రాజుగా చూడబోతున్నాను, నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా రక్షకుడా నీకు స్తోత్రం, మా విమోచకుడా నీకు స్తోత్రం. మమ్మల్ని స్వస్థపరచువాడా నీకు వందనాలు, మమ్మల్ని లేవనెత్తువాడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మమ్ము నూతన పరిచయ యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. సర్వజ్ఞానమునకు ఆధారుడా నీకు వందనాలు, మాకు జీవాధారకుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పడిపోయిన వారిని లేవనెత్తువాడా నీకు వందనాలు, పాడైపోయిన స్థలములను బాగు చేసే దేవుడా నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడా నీకు వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవ్రీవన్ వర్షిప్ ద లార్డ్. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించండి. మనం దేవుని శక్తిని వాళ్ళ చూచి ఇక్కడి నుంచి వెళ్దాం. దేవుని శక్తిని మనలో నింపుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. దేవుడిచ్చే అధికారమును మనం స్వీకరించి ఇక్కడి నుంచి వెళదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఓ రబరబర శంబరబర హూబరీధరంబరాది కరందలరి హరంబరాశి కరందల రదరబరాశి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట్లాడు తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడు నాయన. ప్రతి ఒక్కరికి కనబడు నాయన నీకు వందనాలు. అయ్యా, నాకు కనబడు, అందరికీ కనబడుము తండ్రి. అయ్యా, నాతో మాట్లాడిన దేవ అందరితోనూ మాట్లాడు తండ్రి. ఒక అనదర్ లెవెల్కి మమ్మల్ని పైకి తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళండి తండ్రి. అయ్యా, వచ్చినట్టే మేము వెళ్ళొద్దు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దేవుని బిడ్డల మీద ప్రయోగించబడుతున్న మంత్రశక్తులని ఆయుధాలు యేసయ్య సిల్వర్ రక్తపు శక్తి చేత భస్మమైపోవునుగా కానీ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మా మీద ప్రయోగించబడుతున్నటువంటి మంత్రశక్తుల ప్రభావం అంతా కూడా యేసు సిల్వర్ రక్తపు శక్తి చేత కాల్చివేయబడి భస్మమైపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాని దాసుని మీద రోగకారకమైన మంత్రములన్నీ కాల్చివేయబడి భస్మమైపోవునుగాక. లెట్ దెమ్ గో బ్యాక్ టు ద సెండర్. వ్యాధిని కలిగించే మంత్రములన్నీ పంపిన వాళ్ళ మీదకే వెళ్ళిపోవునుగాక. యేసునామంలో, 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 యేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీఖాదరబశందరద హుబరీధర కరందర రబరసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Oh, let thy power come down, O Lord. Let thy spirit come upon us, O Lord. Oh, let there be a baptism of fire in our lives, O Lord, as never before, O Lord Jesus. Hallelujah. Shandala bara hudadikari darambara sirandara riya karadara barasi. Hallelujah, 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 hallelujah. Oh, rindara bara hundari dandara bara hukari dara barasi. Uri karandala bara hundari karandala riyandara barasi. Hallelujah, 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 hallelujah. యేసు నీకు వందనాలు, 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 వందనాలు. జయ హే, జయ హే, జయ హే, జయ హే, జయ జయ దేవ
सुता जय जय विजय सुता जय हे जय हे जय हे जय जय देव सुता जय जय विजय सुता जय हे जय हे जय हे जय हे సిలువలో పాపికి విడుదల కలిగెను కలువరిలో నవ జీవనముదవెను సిలువలో పాపికి విడుదల స్తోత్రం హల్లెలూయా ఆమేన్ కలువరిలో నవ జీవనముదవెను పతాకము జయమును కూర్చెను సిలువ పతాకము జయమని పాడెదను నా విజయము పాడెదను నా విజయము పాడెదను జయ హే జయ హే जय हे जय हे जय जय देव सुता जय जय विजय सुता जय हे जय हे जय हे हालेलुया మరణపు కోటలో మరణమే ధరణిలో జీవిత భయములు తీరెను మరణపు కోటలో మరణమే సమస్యను ధరణిలో జీవిత భయములు తీరెను మరణములో సహజయములు నావే మరణముపై సహజయములు నావే జయమని పాడెదను గ్లోరీ హల్లెలూయా నా విజయము పాడెదను జయ హే जय हे जय हे जय हे जय जय देव सुता जय जय विजय जय हे శోధనలో ప్రభు సన్నిధి దొరికెను వేదనలేరణ భూమిగా మారెను శోధన సన్నిధి దొరికెను వేదనలేరణ భూమిగా మారెను శోధన బాధలు బలమును కూర్చెను జయమని పాడెదను నా విజయము పాడెదను నా విజయము పాడెదను జయ హే जय हे जय हे
సందర రహూదరి వరసి హందరరి ఖరందర ఊషర మరరి హాదర వరందర బహుంఖరీదరంబరాసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలం ఒక ప్రత్యేక ప్రార్థన చేద్దాం. దేవుని రాయబారి, దేవుని దాసుడు, దైవజనుడు మొదలుకొని సత్య సంబంధమైన సైన్యములు ఉన్న సత్య సైనికులందరిలో నుండి ప్రతి విధమైన రోగము పారిపోవాలని వాళ్ళ మనం ఏక మనస్సుతో ఆజ్ఞాపిద్దాం. చెప్పండి, ప్రతి ఒక్కరూ చెప్పండి, పారిపో, రోగములన్నీ పారిపోండి. దైవజనుడు మొదలుకొని చిన్న పిల్లల వరకు అందరిలో ఉండే ప్రతి విధమైన రోగాలు పారిపోమని చెప్పండి. శత్రు బలమంతుడి మీద మనకు అధికారం ఇచ్చాడు ఆయన. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి రోగమా పారిపోయేస్తున్నామల్లో, రోగాలు కలిగించే దురాత్మలారా పారిపోండి చేస్తున్నామల్లో, రోగాలు కలిగించే మంత్ర శక్తులారా కాలిపోండి చేస్తున్నామల్లో. దేవుని అగ్నిని మీ మీదకి పంపిస్తున్నాం. దేవాగ్ని దిగి వచ్చి ఈ దుష్ట శక్తులన్నిటి కాల్చివేయము నాయన, నీకు స్తోత్రం. నీ ప్రజలందరి చుట్టూ అగ్ని ప్రాకారం వేయము నాయన, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. దేవా, నీకు స్తోత్రము తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప విడుదల కొరకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం. నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి పంపండి. ప్రతి ఒక్కరికి అగ్ని బాప్తిస్మం ఇచ్చి పంపించండి. ఎవరు వచ్చినట్టే వెళ్ళొద్దు నాయనా. అయ్యా, మాకు రావలసిన ధన నిధులు ఇప్పుడే విడుదల చేయమని ప్రార్థన చేయండి. ఒక ఆర్థిక పరమైన అద్భుతాన్ని జరిగించు తండ్రి అని అడుగుదాం. ఈ వారము, ఈరోజు ఒక ఫైనాన్షియల్ మిరాకిల్ మా కొరకు జరిగించు ప్రభు అని అడుగుదాం. అందరి కుటుంబాలలో ఒక ఫైనాన్షియల్ మిరాకిల్ జరుగునుగాక, ఒక ఆర్థికమైన అద్భుతము జరుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరిలో ఒక హెల్త్ మిరాకిల్ జరుగునుగాక, అందరిలో ఒక ఫ్యామిలీ మిరాకిల్ జరుగునుగాక, ఓ కుటుంబములు కట్టబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ శందరబర హుబరీదరం ఖరందలరి హుదీరాబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. రాజా, నీకు వందనాలు. దేవా, నీకు వందనములు తండ్రి. నీవిచ్చిన గొప్ప విడుదల కొరకు నీకు వందనాలు ప్రభువా. నా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే నిధిలో
సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును ఆమేన్ నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుక ఆమేన్ నే బ్రతుకాలేనయ్యా నీ లేకుండా నేనుండాలేను స్తోత్రం లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండా నీ తోడే రాజాని నయ్యా మనసారా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టి ఒంటరి వాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా ఆమేన్ నేనంటే నీకు ఇంత ప్రేమ ఆమేన్ లోడ్ రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో ఆరాధిస్తూ నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే యా మనసారా మూడో చరణం పాడదాం ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా నడిపేనా నీ వెంటే నడిచొస్తా స్తోత్రం ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వం కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము నిన్ను మిల్చిన దేవుడే లేడయ్యా నిన్ను మిల్చిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుక స్తోత్రం తండ్రి హల్లెలూయా యా లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుక స్తోత్రం స్తోత్రం నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో
sharabarari kandararaba humbaridara karamdalaravaras. Hallelujah, we worship you, Lord. We worship you, Lord. యేసయ్యా, నీవి లోకంలోకి వచ్చావు గనక మాకు దిక్కు ఆధారం దొరికింది నాయన. నీవే రాకపోతే మేమేమైపోయేవాళ్ళం తండ్రి. మా కొరకు పుట్టినందుకు నీకు స్తోత్రమయ్యా. మా కొరకు మరణించినందుకు నీకు స్తోత్రమయ్యా. మా కొరకు మరణమును గెలిచి లేచినందుకు నీకు స్తోత్రము తండ్రి. మా కొరకు పరలోకంలో స్థలము సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రము తండ్రి. ఆ స్థలములో ఉండడానికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ త్వరగా తిరిగి రానయ్యున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ సంగతులన్నీ తెలియడానికి మాకు నీ పరిశుద్ధ లేఖనాలు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. విశ్వంలోని 3వ వంతు లోకాలకు అర్థం కాని మర్మం మాకు అర్థమగునట్లు మా కళ్ళు తెరిచిన స్వామి నీకు వందనాలు తండ్రి. యుద్ధ రంగములో మాకు బలము ధరింపజేస్తున్న తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. షందలబరీహు కరిందరబరీహు బరీదర కరందరబరస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తుతి. యేసయ్యా నీకు వందనాలు. మార్పు చెందని వాడా, మహాఘనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడా, విరిగి నలిగిన మనస్సు గల వారి ప్రాణములు జీవింపజేయడానికి ఈ మధ్యాహ్నము మా మధ్యకు దిగి వచ్చిన తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి పరలోక దేవాలయము నుండి ఇక్కడ వేలాడుతున్న యెహోవా దేవుని యేసుక్రీస్తు నాథుని మహిమ వస్త్రములను మనము చొక్కాయి, దేవుని చొక్కాయి అంచులను ముట్టుకుందాం. దేవుని చొక్కాయి అంచులను ముట్టుకుందాం. ఆ 12 ఏళ్ల రక్తస్రావ రోగిలాగా ఆయన వస్త్రపు చెంగు నేను ముడితే నేను బాగుపడతాననుకున్నది. నేను ముట్టుకుంటున్నా, మీరు ముట్టుకోండి. ఆయన వస్త్రపు చెంగులు ఇక్కడంతా వేళ్లాడుతూ ఉన్నాయి. ఇది దేవుని ఆలయం. ఎక్కడ 2-3 కూడుకొని ఉంటే అక్కడే ఆయన ఉన్నాడు. ఆయన వస్త్రపు చెంగులు వేళ్లాడుతున్నాయి. నువ్వు ముట్టుకోవడం కొరకే, నీలోనికి ప్రభావాన్ని పంపించడం కొరకే. కమ్ ఆన్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ టచ్ ద గార్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు ముట్టండి. దేవుని శక్తితో నింపబడండి, దేవుని బలముతో నింపబడండి, దేవుని ప్రభావంతో నింపబడండి. ఓరబరబరబర హుందల బరరి కరందల బర హుందలి కరందల రియాందల బరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ చీకట్లన్నీ కాలిపోవునుగాక తండ్రి. హల్లెలూయా. షిందల బరి హుదరి కబారియా హురందలరి కరందల రదర బరాసి. మా మధ్యలో సంచరిస్తున్న గొప్ప తండ్రి నీకు వందనములు, 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 వందనములు. మరణ భయము మంటగలసే మహిమనాథుని సిలువలోన. మరణ భయము మంటగలసే మహిమనాథుని సిలువలోన. దురభిమాన పాపము తొలగి పోయే శాపము. దురభిమాన పాపము తొలగి పోయే శాపము. ఆనందమున కానందము నాయ సోన చేయబట్టుచు వినాది నంబు నడుపును దిగులు నాకు. మళ్ళీ ఆనంద
గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యేసయ్య నామము స్తుతి నందదగినది. హల్లెలూయా. షందలబరి హుకరిందరబరి. యుగములన్నిటను యెహోవా దేవుడే స్తోత్రార్హుడు, ఎలోహిం దేవుడే స్తోత్రార్హుడు. విశ్వంలో వివాదము భవిష్యత్తులో సమసిపోతుంది, తేలిపోతుంది, సెటిల్ అయిపోతుంది, పరిష్కరించబడుతుంది. యెహోవాయే దేవుడని 100% ప్రపంచాలు 100% ఏకస్వరముతో ఎలుగెత్తి స్తుతించబోతున్నాయి. ఆకాశమందు, భూమి మీద, భూమి కింద ఉన్న ప్రతి సృష్టము నీవే దేవుడవు, నీవే దేవుడు అని స్తుతించబోతున్నాయి. ఆ మహాదేవుణ్ణి ఇవాళ మనం ఆరాధిస్తున్నాం. ఓ దేవునికి ఆరాధన చెల్లించండి. సర్వజనులారా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించండి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. శోర బర 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 రందర బర సందర బర హుదరీ కరందర బర హుందరీడందర రియందర బర శిఖరందర రవరస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ తండ్రి 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 నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, దైవమే నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ ముట్టి బలపరిచినందుకు నీకు స్తోత్రం. మా మనోనేత్రాలకు మీరు దర్శనమిచ్చినందుకు, మహాదేవునిగా దర్శనమిచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని అందరినీ ముట్టి స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ జీవమును, నీ అక్షయతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. సాతాను కార్యములన్నీ కాల్చివేయబడినవి కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రజలందరినీ అగ్ని వలె మండించండి తండ్రి. ముందున్న వారంలో తప్పకుండా 100% ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆర్థిక అద్భుతాన్ని జరిగించండి. ఒక హెల్త్ మిరకిల్, ఆరోగ్య అద్భుతాన్ని జరిగించండి. కుటుంబ జీవిత అద్భుతాన్ని జరిగించండి తండ్రి. వచ్చే ఆదివారం ఇంకా ఉన్నత స్థాయిలో మేము నిన్ను ఆరాధించడానికి మమ్మలను పరిశుద్ధపరిచి తీసుకుని రండి. గొప్ప సాక్ష్యాలతో తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ రెండవ రాకడ వరకు మమ్మల్ని ఈ రీతిగా యుద్ధములో గెలుపొందే ప్రజలుగా నిలబెట్టమని, యుద్ధమునకు మాకు కావలసిన బలమును ధరింపజేయమని, సర్వాంగ కవచము ధరింపజేయమని, మా శత్రువునకు మించిన బలం మీరు మాకు ధరింపజేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసం, సత్యస్వరూపి ఆదరణకర్త అయిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు అందించే సమయోచిత సహాయము, సత్యప్రత్యక్షత చేరివచ్చిన మనకందరకు ఆరాధనలో ఈ దినం ఇక్కడను దూరాన ఉండి కూడా పాల్గొనిన ధన్యులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి నీ వాని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇన్